ఈ దాంట్లో అన్నది మీకు చేరాను కావాలి వెనకాల రాదు బాగా పోయినా కొత్త చెప్పు మరి చట్టం చట్టం కూర్చోండి వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, షఫీ గారికి, ముఖ్యంగా వెలుగు వెంకన్న గారికి, వెంకన్న నాయక్ గారికి, అందరూ మిగతా ఉంటారు కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా ముస్లిం పెద్దలకు రంజాన్ పండుగ ఇఫ్తార్ విందు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట ముఖ్యంగా సరే హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నా ముస్లింలకు ముఖ్యంగా రంజాన్ అనేది చాలా పెద్దది. తర్వాత బక్రీద్ అని ప్రపంచం మొత్తం కూడా ముస్లింల పండుగ జరుపుకునే పండుగ ఏకైక అతిపెద్ద పండుగ రంజాన్. చాలా కఠినంగా ఇలా ముఖ్యంగా చెప్పాలంటే చాలా నిష్టగా ఉంటారు. ఏ ముస్లిం నేను చూసిన అడిగినా సరే ఈవెన్ ఉమ్మి కూడా మీ గారు డేట్ అయ్యి చాలా నిష్టగా చేస్తారు నిజంగా. ఎందుకంటే ఈ పండుగ నిష్టంగా వీళ్ళు ఉపవాసాలు చేస్తే ఖచ్చితంగా మనం అల్లా మనకు కరుణిస్తారని, మనం స్వర్గం పోతారని, చనిపోయిన తర్వాత స్వర్గలోకాన్ని చేర్చని నమ్మకం వీళ్ళందరికీ ఉండదు. ఇదే విధంగా సూర్యాపేటలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సరే సూర్యాపేట ముఖ్యంగా అందరు ప్రజలు అన్నదమ్ముల్లాగానే అన్ని మతాలకు అతీతంగా ఎక్కడ ఏ ఫీలింగ్ లేకుండా దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎక్కడ కూడా అందరూ ఒక కుటుంబంలాగా, ఒక అన్నదమ్ములాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా బతుకుతారు. కానీ ఎక్కడ ఏ డిఫరెన్సెస్ లేవు, ఏ ఫీలింగ్స్ లేకుండా బతుకుతారు. అందుకు నేను ముఖ్యంగా అందరికి కూడా సూర్యాపేటలో ఉన్న అందరు హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాగే మీరు ప్రశాంతంగా ఉండాలి, ఇలాగే మీరు పండుగలు చేసే మీ కోరికల మేరకు మీ అందరి కోరికలు కూడా మన్నించాలని అల్లాని నేను కోరుకుంటున్నాను. 8వ వార్డులో ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా వచ్చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మిత్రుడు 48వ వార్డు మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెలుగు వెంకన్న గారికి, ముస్లిం పెద్దలకు, మా మిత్రుడు తిరుమతి ఏజీపీ అయిన షఫీఉల్లా గారికి, రాష్ట్ర నాయకులు ధనవతి వెంకన్న గారికి, ప్రముఖ డాక్టర్ రామూర్తి డాక్టర్ గారికి, మరియు పేరు పేరున మా మిత్రులందరికీ, అదే మా ఫారూక్ గారికి, ఈ 31 రోజు మన రంజాన్ ఉపవాసం కఠినంగా ముస్లిం సోదరులందరూ కూడా నిష్టగా కంపల్సరీగా అందరూ చేస్తారు. కాబట్టి వారందరికీ కూడా అంతా మంచి జరగాలని, హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయ్ అని కూడా మనమందరం హిందువులం కానీ, ముస్లింలం కానీ, క్రిస్టియన్స్ కానీ అందరం ఒక సోదర భావంతో అందరం కూడా ఇక్కడ మెలగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రంజాన్ వేడుకల్లో అందరూ కూడా 31 రోజు చేసి దీక్ష విరమించుకుంటారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పడ్డ మన వెలుగు వెంకన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ విజయం చేయాలి సార్. మరి 48వ వార్డులో
మరి కౌన్సిలర్ గారైన వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మార్కెట్ వైస్ చైర్మన్ అయిన ప్రతి శ్రీనివాస్ గారు, రాష్ట్ర నాయకులైన వెంకన్న నాయక్ గారికి, అదేవిధంగా డాక్టర్ రామ్మూర్తి గారికి, ముఖ్యంగా మా ఏజీపీ గారైన షేఫీ గారు, ముస్లిం నాయకులైన ఫరూక్ గారికి, వార్డు ప్రజలందరికీ, నాతో పాటు చేసిన కరుణాకర్ గారికి, దేవేందర్ గారికి, ముఖ్యంగా ఈ వార్డు ప్రజలు వాసు గారికి, సాజీద్ గారికి, ఫరూక్ గారికి, మహి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశం అన్న తెలంగాణ అన్న మత సామరస్యానికి ఇదొక చిహ్నం. అంటే పవిత్ర రంజాన్ సందర్భంగా హిందువు అయిన వెలుగెంకన్న మరి ముస్లింలకు ఇఫ్తార్ విందు చేయడం అనేది, అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని పండుగలను కూడా అటు ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ, హిందూ పండుగలను ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ పండుగను హిందూస్ కూడా జరుపుకొని ఈ దేశము ఈ రాష్ట్రం ముఖ్యంగా సూర్యాపేట కూడా హిందూ ముస్లిం బాయిగా ఒక మత సామరస్యానికి చిహ్నంగా ముందుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం సోదరు కూడా ఉపవాస దీక్షలు, కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ మరి ఆ అల్లాను ప్రార్థిస్తూ, మరి ఎవరైతే ఈ దీక్షలు చేపట్టి కానీ ముస్లిం సోదరులు వారికి, వారి కుటుంబానికి, వారి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి జరగాలని, అందరి జీవితాలలో వెలుగు నిండాలి, ఆ అల్లా దయతోటి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ నెల రోజుల పాటు కూడా కఠినమైన ఉపవాస దీక్షలతోటి మరి అల్లాను ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను అల్లాను కూడా వేడుకుంటున్నా, భగవంతుని మరి వారి చలవతోటి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని, హిందూ ముస్లిం తేడాలు లేకుండా అందరూ కూడా ఈ దేశంలో మత సామరస్యంతో ముందుకెళ్ళాలని, అందరూ బాధలు కూడా తీర్చాలని కూడా కోరుకుంటూ ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న ఒకసారి చూడండి, రమేష్ అన్న ఒకసారి చూడండి. వైట్ రైస్ అన్న ఎవరికి ఆగండి. రంజిత్ राजीव भाई राजीव भाई